అత్యంత బాధాకరమైన ఒక క్రూరమైన చర్యను ఈ తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం, ముఖ్యంగా చంద్రబాబు నాయుడు ప్రభుత్వం దళితుడిని హత్య గావించడం ద్వారా వారి ప్రభుత్వ ఉద్దేశాన్ని కొత్త సంవత్సరంలో పండగ లేదని, సందర్భమని అసందర్భమని ఏమీ లేదు, హత్యా రాజకీయాలను నిరంతరం కొనసాగిస్తూనే ఉంటామని ఈ రోజున చెప్పేశారు. మందా సాల్మన్ అనే వ్యక్తి ఓ బలమైన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్త, దళిత సామాజిక వర్గానికి సంబంధించిన, ముఖ్యంగా మాదిగ సామాజిక వర్గానికి సంబంధించిన వ్యక్తి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలందరూ పల్నాడు జిల్లా గురజాల అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలో పిన్నెల్లి అనే ఒక గ్రామంలో అక్కడున్న స్థానిక శాసనసభ్యుడు ఎరపతినేని శ్రీనివాసరావు బెదిరింపులకు, స్థానిక సిఐఎస్ఐ బెదిరింపులకు భయపడి వందల కొద్దీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఈ రోజు వరకు కూడా గ్రామం బయటే ఉన్నారు. ఈ మందా సాల్మన్ అనే వ్యక్తి కూడా చనిపోయే ముందు రోజు వరకు కూడా బయటే ఉన్నాడు. కేవలం స్థానిక శాసనసభ్యుడు, ఓ దళిత వ్యతిరేక శాసనసభ్యుడు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడిగా ఎదిగిన మందా సాల్మన్ చూసి ఓర్చుకోలేని స్థానిక నాయకులు గ్రామంలో హత్యా రాజకీయాలకు తెరలేపి ఈ రోజున మందా సాల్మన్ ను అత్యంత క్రూరంగా పాశవికంగా చంపివేశారు, రాడ్లతో కొట్టి. ఇప్పటి వరకు బయటున్న సాల్మన్ గారు భార్యకు అనారోగ్యం ఉందని తెలుసుకుని ఎలా ఉందో అని పరామర్శించడానికి ఆశగా వచ్చిన వ్యక్తిని దారుణాతి దారుణంగా చంపేశారు. దీన్ని ఏమని చూడాలి? చంద్రబాబు నాయుడు స్వతహాగా దళిత వ్యతిరేక భావాజాలం కలిగిన రాజకీయ నాయకుడు. అతని రాజకీయ నాయకుడు అని చెప్పటం కన్నా కొన్ని వర్గాల కోసమే పుట్టినటువంటి నాయకుడు. ఆ వర్గాలు పెత్తందారి వ్యవస్థతో, కార్పొరేట్ శక్తుల యొక్క ఆర్థిక బలంతో గ్రామాలలో పేదవాడి మీద, బలహీన వర్గాల మీద, దళితుల మీద, మైనార్టీల మీద పెత్తనం చేయాలని తహతహలాడే శక్తులకు చంద్రబాబు నాయుడు నాయకుడు. ఈ రోజున మందా సాల్మన్ హత్య కూడా ఆ ఆధిపత్య రాజకీయ భావాజాలంలో నుంచి జరిగింది. తన భార్యను చూడటానికి వచ్చిన వాడిని గ్రామంలో ఏ ఆధిపత్యం చెలాయించడానికి ఇది సందర్భం కాదు, స్థానిక సంస్థల ఎన్నికలు లేవు, రాజకీయ గొడవలు ఏమీ జరగటం లేదు. ఎందుకంటే వందల కొద్ది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఆ పిన్నెల్లి గ్రామంలో నుంచి బయటికి వెళ్లి చాలా నెలలైపోయింది. అయినా కూడా తృప్తి చెందని తెలుగుదేశం పార్టీ నాయకులు, ఆ తెలుగుదేశం పార్టీ నాయకులకు మద్దతు పలికే స్థానిక శాసనసభ్యుడు ఎరపతినేని శ్రీనివాసరావు, ఆయనకి మద్దతు పలికే నారా లోకేష్ ఏదంటే అదే తైతక్కలాడే వానికి మద్దతు పలికే చంద్రబాబు నాయుడు, ఈ సమూహం అంతా కలిసి వాళ్ల యొక్క ఆధిపత్యాన్ని, వాళ్ల యొక్క అధికార మదాన్ని, వాళ్ల యొక్క భావాజలాన్ని, దళిత వ్యతిరేక భావాజలాన్ని ఈ రోజున మందా సాల్మన్ అనే ఓ పేదవాడైన దళిత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడను, ఓ మాదిగా సామాజిక వర్గానికి సంబంధించినటువంటి అతి పేదవాడైన నాయకుడిని అత్యంత పాశవికంగా రాడ్లతో కొట్టి చంపివేశారు.
అనేక మార్లు చంద్రబాబు నాయుడు దళిత వ్యతిరేక భావజాలాన్ని స్పష్టంగా చెబుతూనే వచ్చాడు చరిత్రలో. మరి ముఖ్యంగా 2024 సంవత్సరంలో తాను అధికారంలోకి వచ్చిన రోజు నుండి దళితుల మీద దాడులు పెరిగిపోయినాయి, గ్రామ బహిష్కరణలు విధించారు. ఎప్పుడో మా తాతల రోజుల్లో ఉండే అంటరానితనాన్ని, 2 గ్లాసుల సిద్ధాంతాన్ని ఇప్పటికీ కూడా చంద్రబాబు నాయుడు దాన్ని తీసుకురావాలని, దాన్ని అమలుపరచాలని తన యొక్క శక్తి యుక్తుల మొత్తాన్ని ప్రభుత్వం ద్వారా దాన్ని అమలుపరచాలని చూస్తున్నాడు. నేను అనేక మార్లు నా యొక్క పత్రికా సమావేశాల్లో ఈ రాష్ట్ర ప్రజలకు విన్నవించుకుంటూనే వచ్చాం. ఏ ఒక్క మాట కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధులు గాని, నాయకులు గాని సాక్ష్యము ఆధారం లేకుండా ఏ ఒక్కరిని కూడా బ్లేమ్ చేయడానికి వీలే లేదు. కొత్త సంవత్సరంలో ఈ 2020 సంవత్సరంలోనైనా చంద్రబాబు నాయుడికి బుద్ధి వచ్చిందని, చంద్రబాబు నాయుడికి బుద్ధి రావాలని, తాను చెప్పిన పథకాల అమలు జరగాలని, అవి జరిగితే పల్లెల్లో సంక్రాంతి శోభ నిండాలని ఆశపడ్డాం. ఏం చేశావు నువ్వు? నీ ఆధ్వర్యంలో వచ్చిన 3 క్రిస్మస్లు పోయినాయి. 2024 క్రిస్మస్ పోయింది, 25 క్రిస్మస్ పోయింది, సంక్రాంతి పోయింది, దసరా పోయింది, దీపావళి పోయింది. ఈ రోజున చిట్ట చివరికి గ్రామాలలో, పల్లెల్లో, మరి ముఖ్యంగా బలహీన వర్గాలకు, దళితులకు నువ్వు బహుమతులుగా ఇస్తుంది ఏమిటి అనంటే హత్యలు, మారణకాండలు, వెలివేతలు, గ్రామ బహిష్కరణలు మా దళిత సమాజానికి నువ్వు ఇచ్చావని ఈ సందర్భంగా చెప్పడానికి మేమేమీ సంకోచించడం లేదు. నీకు మాకు అనగా ఈ రాష్ట్రంలోని మాలలకు, మాదిగలకు, రెల్లి కులస్తులకు, చంద్రబాబు నాయుడుకు జరుగుతున్న ఘర్షణ ఏమిటి అనంటే ఇది పాత్రికేయ మిత్రులు తెలుసుకోవాలి, మీడియా అధిపతులు తెలుసుకోవాలి, ఈ రాష్ట్ర ప్రజలు కూడా సవినయంగా తెలుసుకోమని చేతులు జోడించి మనం చేస్తున్నాం. మేము స్వతహాగా చంద్రబాబు నాయుడు యొక్క భావాజలానికి వ్యతిరేక భావజాలం కలిగిన వాళ్ళం, సామ్యవాదాన్ని నమ్మిన వాళ్ళం, ప్రజాస్వామ్యాన్ని నమ్మిన వాళ్ళం. ఆనాడు ఇందిరాగాంధీ, తర్వాత రాజశేఖర రెడ్డి గారు, ఈ రోజున వైఎస్ఆర్ గారి కుమారుడైన జగన్మోహన్ రెడ్డి గారిని అత్యంతంగా మేము ప్రేమించడానికల్లా ఏకైక కారణం మమ్మల్ని మనుషులుగా చూశారు కాబట్టి. మమ్మల్ని కూడా ఈ సమాజంలో ఆర్థిక, రాజకీయ, సామాజిక శక్తిగా మారాలి, దళిత సమాజం యొక్క రూపురేఖలు మారాలని తహతహలాడుతున్నారు కాబట్టి ఈ భావజలానికి చంద్రబాబు నాయుడు అనే ఆయన వ్యతిరేకం కాబట్టి, చంద్రబాబు నాయుడు అనే అతను దళితులను దళితులుగానే ఉంచాలనుకుంటున్నాడు కాబట్టి, వాళ్ళకి విద్యా ఉపాధి ఏమాత్రం ఉండటానికి వీల్లేదనుకుంటున్నాడు కాబట్టి, దళితులో ఉన్న సన్న చిన్నకారు రైతులు అరెకరా, పావెకరా, 1 ఎకరా వ్యవసాయం చేసుకునే రైతులను కుదేలు చేశాడు, సర్వనాశనం చేశాడు చంద్రబాబు నాయుడు. ఈ వెలివేతలు అనే పదం నేనేమి ప్రెస్ కాన్ఫరెన్సుల్లో ఎవరినో నిందించడానికి నేనేం ఆడట్లేదు మిత్రులారా. పిఠాపురంలో స్వయానా డిప్యూటీ ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ప్రాతినిధ్యం వహిస్తున్న పిఠాపురం అసెంబ్లీలో మాలా సామాజిక వర్గానికి సంబంధించిన వ్యక్తులను గ్రామ బహిష్కరణ చేశారు. ఆ గ్రామంలో ఉండే అల్పాహార శాలలు అనగా టిఫిన్ సెంటర్లలో కనీసం టీలు కూడా ఇవ్వటానికి అంగీకరించలేదు. ఎందుకు ఇవ్వబోయా నాకు టీ అని ఆ మాలా సామాజిక వర్గానికి సంబంధించిన అతను అడిగితే, నిన్ను ఈ గ్రామంలో నుంచి వెలివేశారట, నీకు గనక నేను టీ అమ్మితే నన్ను కూడా వెలివేస్తారట. ఎక్కడున్నావండి? బాబాసాహెబ్ అంబేద్కర్ యొక్క రాజ్యాంగంలోని ప్రాథమిక విలువలు, మాట్లాడే హక్కు, జీవించే హక్కు పూర్తిగా తొక్కేసిన నువ్వు ఇంకా ఈ ఆధునిక యుగంలో, ఈ గ్లోబలైజేషన్ యొక్క ప్రపంచంలో నన్ను మాలవాడిగానో, మాదిగవాడిగానో, రెడ్లి కులస్తుడిగానో చూసే నీ భావాజలం ఈ 2026లోనైనా ఆగిద్దేమని ఆశపడ్డాం. ఆ సాల్మన్ కేవలం భార్యకు బాగలేదని చూడటానికి వచ్చిన వ్యక్తిని చంపివేశావే చంద్రబాబు నాయుడు. ఇక్కడ చంపేశావు, నారావారిపల్లెలోనేమో కుటుంబంతో కూర్చొని సంక్రాంతి వేడుకలు చేసుకుంటున్నావు. నీకు మనసు అనేది ఉందా అని అడుగుతున్నావు. నీకు నిజంగానే చిత్తశుద్ధి ఉండుంటే, నీకేమాత్రం పరిపాలన దక్షత ఉండుంటే ఒక్క అరెస్ట్ జరిగిందా అని అడుగుతున్నావు. చంపిన వ్యక్తులు గ్రామస్తులైనప్పుడు, నీ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు అయినప్పుడు
ఆ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు కొమ్ము కాసేది నీ తెలుగుదేశం పార్టీకి సంబంధించిన మద్దతుదారులైన పోలీసు వ్యవస్థని కాపలాగా పెట్టి చంపివేశావు. ఇది కేవలం ప్రభుత్వ హత్యగా మేము ప్రకటిస్తున్నాం. ఇది చంద్రబాబు నాయుడు స్వయంగా చేయించిన హత్య. చంద్రబాబు నాయుడు ఈ రాష్ట్రంలో చేయించిన అనేకమైన హత్యలతో ఈ రోజున మందా సాల్మన్ యొక్క హత్య కూడా అలాంటి కోణంలోనే ఉంటుంది. మందా సాల్మన్ చంపటం అంటే టీజీఆర్ సుధాకర్ బాబును చంపటమే. ఈ రాష్ట్రంలో దళితులందరినీ చంపటమే నీ టార్గెట్. మేము చచ్చిపోవాలి, మేము తినకూడదు, మేము చదువుకోకూడదు, మీ గ్రామాల్లో ఉండకూడదు, మా ఒంటి మీద బట్టలు ఉండటానికి వీల్లేదు. చంద్రబాబు నాయుడు యొక్క భావాజలం దళిత వ్యతిరేక భావాజలం. ఈ ఒక్కరోజే కాదు, కారంచేడు సంఘటన రోజు నుండి, నీలికొండ సంఘటన నుండి అనేకమైన సంఘటనలు ఈ రోజున ఒక పిఠాపురం సంఘటనే కాదు, కర్నూలు జిల్లాలో పత్తికొండ అసెంబ్లీ పరిధిలోని మాదిగా సామాజిక వర్గానికి సంబంధించిన పల్లె మీద పడి ఎన్నికల రిజల్ట్ వచ్చిన రోజే దారుణాతి దారుణంగా ఆడపడుచులను చెరుస్తుంటే ఆ ఘర్షణలో జరిగిన కేసులకు కారణంగా చూపి ఈ రోజు వరకు ఆ కర్నూలు జిల్లా మాదిగపల్లికి సంబంధించిన పత్తికొండ అసెంబ్లీ పరిధిలో మాదిగపల్లికి సంబంధించిన వారిని గ్రామ బహిష్కరణ చేశారు. ఈ రోజు వరకు గ్రామంలోకి రానివ్వటం లేదు. ఓ పక్క గ్రామ బహిష్కరణతో పాటు కొట్టటం, తిట్టటం, అపహాస్యం చేయటం మీకు పరిపాటిగా మారిపోయింది. పోలీసులు దగ్గరుండి కాపలా కాస్తున్నారు. అందరూ పోలీసులు కాదు సుమా, కేవలం కొంతమంది పోలీసులు, మరి ముఖ్యంగా పల్నాడు జిల్లాలోని పోలీసులు, మరి ముఖ్యంగా పల్నాడు ప్రాంతంలోని గురజాల, మాచర్ల, వినుకొండ అసెంబ్లీ పరిధిలోని పోలీసులు తెలుగుదేశం పార్టీ కార్యకర్తల కన్నా మిన్నగా ఎక్కువగా పనిచేస్తున్నారని చెప్పి సందర్భంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ భావిస్తుంది.